కాంగ్రెస్ మహిళా బిల్లును వ్యతిరేకించడంపై కోనసీమ జిల్లా బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మహిళా సాధికారత కోసం చట్టసభల్లో 33% రిజర్వేషన్ను అమలు చేయాలనే ఉద్దేశంతో కీలక బిల్లును తెస్తే వ్యతిరేకించడం దారుణమని బీజేపీ అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ విమర్శించారు. మహిళై ఉండి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కనిమోలి, మమతా బెనర్జీ వంటి వారు ఈ బిల్లును వ్యతిరేకించడం సిగ్గుచేటు అన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళల కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలకు తగిన బుద్ధి చెప్తారని పవన్ హెచ్చరించారు. బీజేపీ మహిళా సాధికారతకు కట్టుబడి ఉందని, మోడీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. మహిళలకు గౌరవం దక్కాలనే ఉద్దేశంతో 33% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో బిల్లు పెడితే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, దాని మిత్రపక్షాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే కాదు, ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హిందీ కోడ్ బిల్లు రూపంలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే ఆ బిల్లు దగ్గరికి రానివ్వకపోతే దాన్ని మనస్తాపంతో అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేశారు. ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకం చూపెడుతుంది. దాన్ని ప్రజలు గ్రహించి తగిన బుద్ధి చెప్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇది కరెక్ట్ కాదు. రాజకీయ లబ్ధి కోసం రాహుల్ గాంధీ గారు ఇలా చేయటం అనేది చాలా అన్యాయం. మహిళలందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. నేను మహిళా జనరల్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. కొండేటి జయలక్ష్మి. మహిళలకి సాధికారత కోసం వాళ్ళకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇవ్వాలి, మహిళల్ని ముందుకు తీసుకురావాలి, తద్వారా దేశం ప్రగతి మహిళలతోటి సాధ్యమవుతుందని చెప్పి మంచి తలంపుతో బిల్లు తీసుకురావడం. ఈ బిల్లుని వ్యతిరేకించి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు, మహిళలుగా జన్మించినటువంటి సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కలిములై గారు, మమతా బెనర్జీ గారు, వీళ్ళందరూ కూడా మహిళలుగా పుట్టి వీళ్ళందరూ కూడా చాలా సిగ్గుచేటు మహిళా బిల్లును వ్యతిరేకించడం అనేది రానున్న ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి, విపక్షాలన్నిటికీ కూడా ప్రజలు తగిన మహిళలు మరీ ముఖ్యంగా తగిన బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మహిళా బిల్లు గురించి 1958లో అంబేద్కర్ గారు ప్రస్తావించడం జరిగింది. ఆనాడు మహిళా బిల్లు కోడ్ ప్రకారం పెట్టేటప్పుడు దాని గురించి అనేసి పాస్ అవ్వలేదని అప్పుడు మనస్తాపం చెంది ఆయన రిజైన్ చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మహిళా బిల్లు పెడుతున్నాం అంటున్నారు, కానీ ఆ మహిళా బిల్లుకు మాత్రం ఇప్పటి వరకు సార్థకత అన్నది జరగలేదు. దీనికి అడ్డుగోలుగా కొంచెం వేసేది మహిళలే ఉన్నారు. ఇందులో ప్రధాన పాత్ర మహిళలకి ప్రధానమంత్రి గారు మోడీ గారు మనకి ఇప్పుడు వచ్చిన తర్వాత పెద్దపేట వేశారు. మనకి ఎలా అంటే బేటీ పడావో బేటీ బచావో అని ఆడపిల్లలకి చదువు దగ్గర నుంచి మహిళలకి బహిర్భూమికి వెళ్ళే బాత్రూమ్స్ కట్టించే వరకు కూడా ఆయన ప్రధాన పాత్ర వహించి ఇందులో మహిళల గురించి ఎంతో రిస్క్ తీసుకొని మా గురించి అనేసి ప్రతిదీ కూడా మాకు అందుబాటులో తేవడం గురించి ప్రధానమంత్రి గారు ఆలోచించి అన్ని ఆలోచన పరంగా చేసినప్పుడు కూడా అలాగే త్రిబుల్ తలాక్ బిల్లు కూడా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అయ్యింది. అలాగే మహిళలకు చాలా పెద్ద పెట్టేసి ఇప్పుడు బిల్లు కూడా అమలు చేస్తున్న దగ్గరికి వచ్చేటప్పటికి ప్రతిపక్షాలన్నీ కూడా మహిళలు ముందుకు రాకుండా అడ్డుకుంటూ ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతము 131 రాజ్యాంగ సవరణలో 33% మహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలు వ్యతిరేకించాయి. విపక్షాలు వ్యతిరేకించిన మాత్రాన మా మహిళా శక్తి ఏమీ ఆగిపోదు. ఇంకా ఇంతకింత మేము అభివృద్ధి చెందుతూ దేశాన్ని పరిరక్షిస్తాం. మా నరేంద్ర మోడీ గారి కన్న కలల్ని మేము సార్థకం చేస్తామని విపక్షాలకు మరీ చెప్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ గారు ఈ బిల్లును ఆపారు. కాంగ్రెస్ హస్తగతం అయిపోతుంది అనేది కూడా మేము ఈ మీడియా పరంగా చెప్తున్నాం. అలాగే ఇది చారిత్రాత్మక తప్పిదం చేస్తున్నారు విపక్షాలు. ఇది మటుకు దీనికి రాబోయే ఎన్నికల్లో మీరు చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ మీడియా ద్వారా మేము చాలా హెచ్చరిస్తున్నాం. అలాగే మహిళా బిల్లులు ఎక్కడైతే మహిళ గౌరవించబడుతుందో అక్కడ సాధికారత ద్వారా అభివృద్ధి చెందుతున్నది మన నరేంద్ర మోడీ గారి అభిప్రాయం. అందుకని ఆయన ఏం చేశారంటే స్త్రీలను ఇళ్లలోనే